నమస్తే. తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టారు భట్టి విక్రమార్క. సో ఈ బడ్జెట్లో మనం ప్రధానంగా ఫోకస్ చేస్తున్నది వ్యవసాయము, విద్య, వైద్యము, పారిశ్రామిక అభివృద్ధి అండ్ ఉపాధి, నిరుద్యోగ అంశం. సో ఇవన్నింటి మీద కేటాయింపులు ఎట్లా ఉంటాయి అన్నది మనం ప్రధానంగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో విద్యా వైద్యంలో పూర్తిగా ఫెయిలైర్ అన్నది చాలా క్లియర్గా కనిపిస్తున్నది. అట్టర్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఎందుకంటే వైద్యానికి బిలో 4% కేటాయించారు. గత కేసీఆర్కి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు. ఎడ్యుకేషన్ విషయంలో కూడా గతంలో కూడా 6.9, 6.8% ఉండే, ఇప్పుడు 7.2, 7.3%కే పరిమితం అయ్యారు. పెద్దగా తేడా ఏమీ లేదు. సో ఇక మేము మొత్తం వ్యవసాయానికే ఖర్చు పెట్టినాం. దాదాపు రుణమాఫీ, రైతు భరోసా, వీటన్నిటికీ దాదాపు 70,000 కోట్లు ఖర్చు పెట్టినాం. సో దాంట్లోనే పోయింది కాబట్టి ఇక్కడ మేము కేటాయించలేకపోయినాం అన్నది కాంగ్రెస్ వాదనగా కనిపిస్తున్నది. డిస్కస్ చేద్దాం. నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. మరి వాళ్ళకి ఎట్లా అనిపిస్తున్నది? గత 10 ఏళ్లుగా వాళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ మీద ఫైట్ చేశారు. మరి ఇప్పుడు మార్పు వచ్చింది గవర్నమెంట్లో. మరి ఆ మార్పులో వచ్చిన ఈ కొత్త బడ్జెట్ వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో మీరు ఎట్లా అంచనా వేస్తున్నారు? అంటే ఏ రకంగా చూస్తున్నారు బడ్జెట్ని? సంతృప్తిని ఇచ్చిందా? పర్లేదు అనిపిస్తున్నదా? కేసీఆర్తో కంపేర్ చేస్తే సరే బెటర్ అని అనుకుంటున్నారా, లేదు రెండు ఒకటే అని అనుకుంటున్నారా? ఫ్రాంక్గా చెప్పాలంటే నిజంగా కూడా కేసీఆర్ని దించినటువంటి ఒక మేజర్ కొన్ని అంశాలు ఏంటంటే విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు. అసలు యాక్చువల్లీ నిరుద్యోగులు కంప్లీట్ గా కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క పనిచేసి ఓట్లు వేయించిన సిచ్యువేషన్స్. తర్వాత కంప్లీట్ విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసినామని చెప్పి చాలా మంది విద్యావేత్తలు, ఇంటెలెక్చువల్స్, సివిల్ సొసైటీస్ రూపకంగా బయటికి వచ్చి అరే ఇంత ఘోరంగా ఉంటుంది, ఇప్పుడు మేము కూడా ఊర్ల పంట తిరిగి బడులు ఎట్లున్నాయి, యూనివర్సిటీలు ఎట్లున్నాయి, ఇప్పుడు మనం కూడా చేసినాం. సో దాదాపు కేసీఆర్ సెకండ్ టర్మ్ నుంచి అయితే కంప్లీట్ ఎడ్యుకేషన్ మీద పడి మొత్తం తిరిగినాం. అసలు విద్యా వ్యవస్థ ఎట్లున్నది, ఎట్లా ఉండాలనేది కూడా మేము కొన్ని డాక్యుమెంట్ రూపంగా తీసుకొని వచ్చినాం. ఈవెన్ వైద్య రంగానికి కూడా, హాస్పిటల్స్ లో కూడా అసలు పందులు పండుకునే కాడ పోయి కూడా నిద్రపోయి హాస్పిటల్స్ పరిస్థితి ఘోరంగా ఉన్నాయి. ఆడోళ్ళకి వెనకకెళ్ళి కూర్చొని కనీసం ఇంజక్షన్లు కూడా బట్టల మీదకి వెళ్ళి సూదులు కూర్చేటి విజువల్స్ కూడా అటువంటి చూసినాం. సో ప్రధానంగా ముఖ్యంగా ఏంటంటే ఈ రెండు సెక్టార్స్ మీద ఎక్కువ ప్రభావం పడ్డది. ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎప్పుడైతే ప్రవళిక ఆత్మహత్య తర్వాత నిరుద్యోగ వ్యవస్థని సర్వనాశనం చేసారు, పేపర్ లీకేజ్లు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఊర్ల పంట పోయినారు నిరుద్యోగులు. అప్పటిదాకా కొంచెం పాజిటివ్ వాతావరణం కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్నా కానీ, వ్యవసాయదారులు, రైతు బంధు ఇటువంటి పథకాలతో కొంచెం ఉన్నా కానీ అవంతా కాదు. అసలు మా ఉపాధి లేదు, మా చదువుకున్నందుకు మాకు కావాల్సిన ఉద్యోగాలు మాకు వస్తలేవు, ఈ దుర్మార్గుడు మొత్తం సర్వనాశనం చేసిండు అనేది ఒక అభిప్రాయంతోనే ఎక్కువ ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఇంటెలెక్చువల్స్ ఇటువంటి వాళ్ళే జనరల్ గా వీటిని ఎక్కువ ఫోకస్ చేసి దాని చుట్టూ మిగతా అంశాలని తిరిగినాయి. సో డెఫినెట్ గా ఇది వచ్చిన తర్వాత నా బోర్డులకైతే నాకైతే ఇప్పుడు 15% వాళ్ళు ఇస్తామని చెప్పి నేషనల్ యావరేజ్ కూడా అంతనే ఉంది. యాక్చువల్గా 20% ఇవ్వాలని డిఫరెంట్ కమిషన్స్ చెప్పినాయి. సో అట్లీస్ట్ 15% అని గవర్నమెంట్ రాగానే ఇస్తుంది, ప్రియారిటైజ్ చేస్తుంది. దీన్ని విజ్ఞాన తెలంగాణ, వికాస తెలంగాణ సైడ్ వీళ్ళు తీసుకుపోతారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రతి దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడిన మాటలు అవే. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా వచ్చి కూడా అవే మాట్లాడాడు, గుడ్ ఎడ్యుకేషన్ గివ్స్ గుడ్ ఫ్యూచర్ అని. సో ఇలా మాట్లాడేటప్పుడు వీళ్ళు బడ్జెట్లలో కూడా ఇటువంటి మంచి కొటేషన్లు ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో నిజం కూడా అది ఎక్స్పెక్ట్ చేసినాం. 15% అనేది 80% ఇస్తారు కావచ్చు, అట్లీస్ట్ లేదన్నా కానీ ఒక 12% అని ఇస్తారు, ఒక 12% అని ఇస్తారు. ఎందుకంటే బేసిక్స్ చాలా ఘోరంగా ఉన్నాయి కదా, చాలా అన్యాయంగా, చాలా దుర్మార్గంగా, చాలా అంటే చాలా దుర్మార్గం. అంటే ఒక సంవత్సరం నువ్వు దీని సైడ్ నువ్వు శ్రద్ధ వహించకపోతే అది ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ కదా, చాలా లక్షల మంది మీద ప్రభావం పడుతుంది వాళ్ళ ఫ్యూచర్ మీద. అంటే ఒక జనరేషన్ నువ్వు కనుక ఇప్పుడు గత 10 సంవత్సరాలలో జరిగిందో ఈ సంవత్సరం అట్లీస్ట్ నువ్వు ఆ 15% కనుక ఇచ్చి ఉండేది ఉంటే, ఇప్పుడు నువ్వు 70% వ్యవసాయంకు 70,000 కోట్లు దాకా ఇచ్చిండు కదా. సో దానిలోకి అట్లీస్ట్ ఒక 10,000 కోట్లు ఇంకా అడిషన్ చేసి నువ్వు హైదరాబాద్ అర్బనైజేషన్ అన్నావు. ఇప్పుడు మూసీ సుందరీకరణ ఇప్పుడే వచ్చి పడవలలో పోవాలి, పింగిళ్ళు దుంకాలి, చేపలు వారాలి అనేది కాదు కదా. అది అవసరం లేదు ఇమీడియట్ గా. దానికి సంబంధించిన తీసుకొచ్చి నువ్వు మళ్ళీ ఇప్పుడు 2021 నువ్వు దీన్ని కూడా తీసుకొచ్చి 1,500 దీనికి యాడ్ చేసినావు అనుకో, చేసుకో. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నువ్వు డ్రీమ్ ప్రాజెక్ట్ పెట్టుకొని చేసుకో. ఇమ్మీడియట్ గా నీకు వెంటనే కావాల్సిన అవసరం ఏం లేదు కదా దాన్ని. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఇప్పుడు 100% ఆఫ్ హైదరాబాద్ అర్బనైజ్ అయింది. అయిన తర్వాత ఇక్కడ అర్బన్ లో అసలు గవర్నమెంట్ స్కూల్స్ లేవు. ఉన్న స్కూల్స్ అన్ని మొత్తం నాశనం అయిపోయినాయి. ఊడ్చేటోడు లేడు, తూడ్చేటోడు లేడు, మోసేటోడు లేడు. యూనివర్సిటీస్ అనుకుందాం,
500 crores. నేను వెల్కమ్ చెప్పాలని అర్థమైతలేదు. నువ్వు బేసిక్స్ వాటికి ఏదో నువ్వు చేస్తే నువ్వు అధ్యాపకులే లేరు కదా, 1000 మంది నువ్వు రిక్రూట్మెంట్ చేయాలి. దాని గురించి నువ్వు పెట్టవలసిన పాలసీ ఏంది? కాకతీయ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయాలి. ఏది ఆల్మోస్ట్ 75 to 76% ఆఫ్ యూనివర్సిటీస్ లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏది చదువు కూడా కొత్తగా ఇచ్చే సాలరీస్ ఇప్పుడు డిఎస్సి వేస్తాం, మెగా ఇప్పుడు 11,000 5,000 వేస్తారు, దానికి వెళ్ళిపోతాయి, జీతాల మటుకే పోతాయి. కానీ నువ్వు ఎట్లా నువ్వు విద్యార్థులు ఎట్లా తీసుకొస్తావు? ఇప్పుడు వాళ్ళు అటువంటి హైటెక్నో స్కూల్స్ ఏదైతే అన్నారో మండలానికి ఒకటి, దాని మీద ఏం మాట లేదు, ముచ్చట్లేదు. మేము అడిగినాం అసలు 5 ప్రతి మండలానికి 5 కావాలండి. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిందని ఉండాలి కదా. ఇప్పుడు మనం కొత్తగా అడుగుతలేం. ఇప్పుడు మేము కొత్తగా కొరక నువ్వు 20% ఎందుకు చేయలేము కూడా అడుగుతలేం. 15% నువ్వు కొత్తగా వచ్చింది వాళ్ళ గత ప్రభుత్వం మొత్తం వాళ్ళందరూ అప్పులలో చేసిపోయినట్టు. నీ ప్రియారిటీస్ ఏంటి? నువ్వు దేనికి ఇచ్చినావు? ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ కదా, వెల్త్ ఎక్సలెన్స్. ఇప్పుడు మాట్లాడుకుంటే భట్టి విక్రమార్క అన్నాడు, సాక్రటీస్ కోటేషన్ చెప్పుకుంటా మాట్లాడిండు. ఏంది ఎక్సలెన్స్, వెల్త్ వోంట్ గివ్ ఎక్సలెన్స్ బట్ ఎక్సలెన్స్ గివ్స్ వెల్త్ అని చెప్పిండు. సో కరెక్టే. నువ్వు ఎట్లా వస్తుంది ఎక్సలెన్స్? ఎట్లా వస్తుంది? విద్యతో వస్తుంది కదా. నువ్వు ఆ బేసిక్ విద్య ప్రొవైడ్ చేసినప్పుడే నీకు ఎక్సలెన్స్ వస్తుంది. నీకు సమర్థత ఎట్లా వస్తుంది? చదువుతో వస్తుంది. ఆ చదువుతో నీకు సంపద జనరేట్ అవుతుంది. నువ్వు ఉట్టి కొటేషన్లు మనం చెప్పి సంబరపడంగానే కాదు కదా. పెద్ద పెద్దోళ్ళై నెహ్రూది అగ్రికల్చర్ ఫస్ట్ అని చెప్పి ఇట్లా నెహ్రూ కొటేషన్లు, సాక్రటీస్ కొటేషన్స్ కాదు. నువ్వు కొటేషన్స్ ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రొసీజర్లో ఈ గవర్నమెంట్ కరెక్ట్ ఉన్నదా లేదా అనేది మెయిన్ ప్రధానమైన అంశం. సో దాంట్లో ఇప్పుడు ఏంటంటే 15% అట్లీస్ట్ కనీసం 12 or 13%. నేను నా ఓటర్ ఉంటే మాత్రం 20% 25% ఫస్ట్ ఇచ్చేటోని. ఎందుకంటే అదే కదా. కాదు, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే రుణమాఫీ చేయాలి, 31,000 కోట్లు దగ్గర అవుతున్నది. సో రైతు భరోసా ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, బీమా ఇవ్వాలి, రైతు కూలీలకు ఏదో 12,000 రూపాయలు అన్నారు, అవి కూడా ఇవ్వాలి. ఇవన్నీ అవ్వాలి అని అంటే దాదాపు ఒక 70,000 కోట్లు దానికే మేము కేటాయింపులు చేస్తున్నామని అంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఓట్ల గారడీలో చేసినటువంటి ప్రామిసెస్ అట్లన్నా అనుకో, నిరుద్యోగులు 4,000 వృత్తి ఇవ్వాలి, ఇస్తుండ్రా? ఆడోళ్లకు 2,500 ఇస్తా అన్నారు, ఇస్తుండ్రా? పెన్షన్లు 2,000 పెంచుతా అన్నారు, ఇస్తుండ్రా? అవన్నీ ఇస్తలేరు కదా. మరి అవన్నీ కొన్ని ఆపింది కదా. ఒకటి ఇదే సెక్టార్ గురించి అన్నప్పుడు నేను ఏంటంటే ఈవెన్ రైతు కుటుంబాలలో కూడా ప్రతి కుటుంబంలో పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా. నీకు దానికి ప్రియారిటీ కావాలి కదా. పిల్లల్ని స్కూల్కే పంపించాలి కదా. అదే స్కూళ్ళల్లో పంపించాలి కదా. నువ్వు అది ఎక్కడ పోతున్నాయి? ఇవన్నీ అప్పులు దేని గురించి చేస్తున్నారు? రైతు కేవలం వ్యవసాయం దాని గురించి కాదు, పిల్లల చదువు మీద కూడా చాలా చేస్తున్నారు. ఆత్మహత్యలు కూడా చదువు గురించి చేసినటువంటి అప్పులతో కూడా ఆత్మహత్యలు, మెజారిటీ ఆత్మహత్యలు అవే జరుగుతున్నాయి రైతు కుటుంబాలకు కూడా. నువ్వు గిట్టుబాటు ధరను పక్కకు పడేసి ఇవన్నీ నువ్వు చేస్తా అంటే కాదు. ఇవన్నీ చేసుకుంటూ ఇవి మనం చెప్పినా కాదు, వాళ్ళే కదా పెద్ద పెద్ద నిపుణులు, నిష్ణాతులు, విజ్ఞానవంతులు, పెద్ద పెద్దోళ్ళు మేనిఫెస్టో కమిటీలో కూర్చొని ఇవన్నీ తయారు చేసినారు కదా. మరి అవన్నీ వీళ్ళందరూ అవన్నీ ఆలోచన చేయాలి కదా. అవన్నీ ఆలోచన చేసినాకనే కదా ఇవన్నీ జరగాల్సినవి. మరి అవన్నీ వీళ్ళు ఏది దృష్టిలో పెట్టుకొని చేసింది ఇవన్నీ? ఇప్పుడు కొత్త ఒక నెరేటివ్ ఎట్లా బిల్డప్ చేస్తుంటే ఆయన అప్పులు చేసిపోయిండు. వాస్తవమే చేయలేదు అంటలేం కదా, చేసినాం కాబట్టి నేను తీసుకొచ్చినాం. కానీ ఇవన్నీ మాటలు కూడా నువ్వు ఇచ్చినాయి కదా. అట్లీస్ట్ దీంట్లో ప్రియారిటైజ్. ఇప్పుడు క్లియర్ కట్ ఎగ్జాంపుల్, మూసి అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ నీకు మెట్రో ఎక్కడ నుంచో ఉన్నది అనుకుందాం, ఈ నుంచి నువ్వు 500 కోట్ల దానికి 200 కోట్ల దానికి ఇవన్నీ దాన్ని ప్రియారిటైజ్ చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ మీద పెట్టు, దాన్ని డైవర్ట్ చేయొచ్చు కదా. ఒక సంవత్సరం చేయి, ఎక్కువ కూడా అడుగుతలేరు కదా. ఒక సంవత్సరం చేయి దీని మీద. సో ప్రియారిటీ దేని మీద నువ్వు ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు దాని మీద ఉంటుంది. దీంతో ఏంటంటే నువ్వు ఒక సంవత్సరము వాడు చదువులో వెనకపోతే నీ మొత్తం ఆ జనరేషన్ అని మొత్తం తర్వాత కోపప్ కావాలంటే చాలా కష్టమవుతుంది. ఇంపాసిబుల్, నియర్ టు ఇంపాసిబుల్. అందుకే నీకు more than 50% డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు. ఇంటర్మీడియట్కి వచ్చే వరకు more than 50% డ్రాప్ అవుట్స్ అంటే బిగ్ నెంబర్ కదా. అది వాళ్ళు ఏమవుతారు మళ్ళా వ్యవసాయ కూలీలు, లేకపోతే చిన్న పరిశ్రమల్లో పని చేసుకున్నాడు, అన్ఎంప్లాయ్మెంట్, ఆత్మహత్యలు పర్సెంటేజ్లు రోజుకి ఇట్లా పెరిగిపోతున్నాయి. అందుకే ఫోకస్ ఎక్కడ ఉండాలంటే ఎడ్యుకేషన్ మీద ఉండాలి. రుణమాఫీ ఎట్లా చేయాలి అని అంటే కార్పొరేషన్ పెట్టాలి, లోన్ తేవాలని ఒక ప్లాన్ ఏదో చేస్తున్నారు. ఇప్పుడు స్కూల్ కట్టడానికి ఎందుకు ఆ ప్లాన్ చేయరు? అదే వాళ్ళకు లేదు యాక్చువల్గా. స్కూల్ కట్టడానికో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికో, ఒక యూనివర్సిటీ కట్టడానికో, సో దీనికోసం ఎందుకు అప్పులు లేరు? దీనికోసం అప్పులు లేరు. దీనికోసం అదే ఇప్పుడు అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. వాళ్ళ దగ్గర లేదు. విద్యకు తెలంగాణకు సంబంధించినటువంటి పేదోళ్ళు మేజర్ గా బలయ్యేది ఎవరంటే పేదోళ్ళే కంప్లీట్ గా. సో పేదోళ్ళ పక్షాన వీళ్ళెవరికి ఏం పట్టి లేదు. వాళ్ళేదో 500 ఇచ్చేవో లేకపోతే ఇంత సీసపోతే ఓటుకు ముందు ఉన్నాడు 500 1000 ఇస్తే ఓట్లు వేస్తారు. వీళ్ళు ఓట్లేసే యంత్రాలు అనేది రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలకు అదొక తలకాయకి ఎక్కి ఉన్నది. సో దీంట్లో కూడా వీళ్ళు కూడా ఎక్సెప్షన్స్ కావు. 100% కరెక్ట్. నువ్వు కార్పొరేషన్ కాదు, నువ్వు ప్రియారిటైజ్ చేసి చేయాల్సిందే కదా. ఇలా ఆర్టీసీ కూడా సేమ్ అట్లనే డోల్ డ్రమ్స్ లో ఉంది. నువ్వు మెట్రోకి ఇచ్చినా ఆర్టీసీకి ఇస్తే విద్యా కమిషన్ అంటున్నారు. ఏం చేస్తారు విద్యా కమిషన్? అసలు కమిషన్ ఏర్పాటు అన్నది కుదరని పని అంటున్నారు. సరే కమిషన్ ఆర్ సంథింగ్ ఏదైనా ఒకటి పెట్టిరు అనుకుందాం.
ఏం చేస్తారు ఈ బడ్జెట్ తో? చేయడానికి ఏముంది అక్కడ? ఏం చేయాలి? ఇదే కాగితాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి. వాళ్ళు ఏం పని ఏం లేదు, ఉట్టిగా గప్పాలు కొట్టుకుంటూ కూర్చోవాల్సిందే అంతే తప్ప. ఒక కారు ఉంటది, ఒక గన్మెన్ ఉంటాడు కావచ్చు, ఎవరన్నా గన్మెన్ ఉంటాడు, ఒక ఆఫీస్ ఉంటది, ఇంత టైంకి ఇంత చాయ్ వస్తుంది, బిర్యానీ వస్తుంది, ఇంత ఉస్మానియా బిస్కెట్లు, తర్వాత నీలోఫర్ ఛాయ్లు తాగుకుంటూ కూర్చోవాల్సిందే తప్ప అంతకు పెద్ద చేసేది కూడా విద్యా కమిషన్ అయినా చేసేది ఏమన్నా ఎప్పుడు పని ఉంటది అంటే అట్లీస్ట్ నువ్వు ఒక 15% కాదు 13-14% 12% కానీ ఇచ్చేది ఉంటే అడిషనల్ గా నువ్వు ఎట్లా డెవలప్ చేస్తావు ఎక్కడెక్కడ. మీరు SDF లో బుక్ రాసిన దాంట్లో కూడా ఒక 4% ఎక్కువ అడిగినట్టున్నారు అంతే. మేము 15% మేము అడిగింది, ఎక్కువ అడగలే మేము కూడా. జస్ట్ అంత మటుకు దాంతోనే మండలానికి 5 బడులు అయితే సరిపోతాయి. దాంతో స్కూల్స్ మేము కేవలం 50,000 కోట్లు, ఎక్కువ కూడా కావు, 50,000 కోట్లతోటి ఒక స్కూల్ కాదు, కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమే మారిపోతుంది. నువ్వు కింద ఏ పంతులు ఇలా ఏ పాఠం చెప్పిండో అది మొత్తం నువ్వు తెలంగాణ అంతా చూసేటట్టుగా నువ్వు మొత్తం అట్లా అన్ని సాఫ్ట్వేర్లు కూడా మొత్తం తయారు చేసేటట్టుగా చాలా దీర్ఘంగా చాలా అంటే మైన్యూట్ ఆస్పెక్ట్స్ కూడా తీసుకొని యూనివర్సిటీ ఎడ్యుకేషన్స్, డిగ్రీ ఎడ్యుకేషన్ ఇవన్నిటిని కలుపుకొని చేస్తేనే జస్ట్ 50,000 crores అవుతుంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఏమో మూసీ సుందరీకరణ గురించి లండన్ పోయి పెద్ద పెద్ద టీములు తీసుకొని పోయాడు. అక్కడ ఉన్నటువంటి పెద్ద యూనివర్సిటీలు తీసుకొచ్చిన వాటి గురించి స్టడీ చేసి ఇక్కడ చేయొచ్చు కదా. దాన్ని ఇప్పుడు అవసరమా? ఇప్పుడు ఇమ్మీడియట్ అవసరం అయితే కాదు కదా. మూసీ సుందరీకరణ ఇప్పుడు నా చిన్నప్పటికెళ్ళి ఇన్పుట్ వస్తున్నావు అది మూసీ సుందరీకరణ అని. ఫస్ట్ నువ్వు ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ అయితే దానిలో పోతున్నదో అది బంద్ చేయి. సో వీళ్ళ ప్రియారిటీస్ నువ్వు ప్రియారిటీ అవి బంద్ చేస్తే అది చక్కగా అవుతుంది. అది ఈవెన్ హుసేన్ సాగర్ కూడా అది మంచినీళ్ళ ట్యాంక్ అది, దాన్ని ఇప్పుడు మొత్తం ఇండస్ట్రియల్ వేస్ట్ మొత్తం వచ్చి ఈవెన్ డ్రైనేజ్ల కాడికి అలా పంపించారు. కానీ ఫస్ట్ స్టాప్ చేయి, అండర్గ్రౌండ్ సిస్టమ్ మీద పెట్టి వాటిని ఫస్ట్ అవి పంపి వాటి గురించి ఫోకస్ లేకుండా అసలు విద్య నువ్వు పోవాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడ ఇప్పుడు ఏంటంటే దాదాపు టాప్ 500 ప్రపంచ యూనివర్సిటీలలో ఇండియా ఖాళీ 250 నుంచి 300 యూనివర్సిటీలలో ఒక యూనివర్సిటీ ఏదో ఉంది. ఇంకొకటి నెక్స్ట్ 500 తర్వాత. అంటే అక్కడ ఎక్కడున్న మన విద్యా ప్రమాణాలు ఒక టైంలో నలందాలు, విక్రమశిలాలు, తక్షశిల యూనివర్సిటీస్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉండే మన భారతదేశం సంబంధించినట్టు. ఇవాళ చూస్తే విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం, కంప్లీట్ సర్వనాశనం. 100 మంది విద్యార్థులు బయటికి వెళ్తే కేవలం 6% మాత్రమే స్కిల్ సెట్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇలా విద్యా వ్యవస్థ గురించి ఒక చిన్న విషయం, లెర్నింగ్ ఇండెక్స్ దేశం మొత్తం స్టడీ చేస్తే దాంట్లో 36 రాష్ట్రాలు కానీ యూనియన్ టెరిటరీస్ అన్ని చూస్తే తెలంగాణది 35% ఉన్నది. 35 స్థానం ఉన్నది. 36 లో 35 స్థానము తెలంగాణ. అంటే నువ్వు ఎంత లాస్ట్ నుంచి ఫస్ట్ ఉన్నది అంటే నువ్వు దాని మీద ఎంత ఫోకస్ చేయాలి? అసలు ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ ఉన్నది తెలంగాణలో. దాని మీద నువ్వు ఫోకస్ చేసి విద్య లేని ఫ్యూచర్ లేదని చెప్పి ఫ్యూచర్ లేదని అసెంబ్లీలలో కొటేషన్స్ చెప్పప్పుడు కాదు. నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్ ఎట్లా తీసుకురావాలి? చూడండి ఎట్లుంటదంటే ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి అంటే లేదు పిల్లలకి ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది, టీచర్స్ రిక్రూట్ చేయాలి ఎట్లా అని అన్నారు. అదే పిల్లల గురించి ఆలోచిస్తే బడ్జెట్ కేటాయింపు కూడా ఎక్కువనే ఉండాలి కదా. బక్వాస్ అబ్బా, అది పెద్ద బోకస్ మాటలు అవి. ఆ టైంలో ఇప్పుడు నీకు నిజంగా ఉన్నది అనుకో, నీకు నిజంగా ప్రియారిటీ ఏంది? నువ్వు అటు రావాలన్నప్పుడు నువ్వు టీచర్ రిక్రూట్మెంట్ జరగాలన్నప్పుడు నువ్వు 25,000 టీచర్లు అన్నావు. సరే ఏదో కలవడి ఏదో చేసినావు ఖాళీ ఓకే. అక్కడ దాకా అనుకున్నా వాళ్ళు ఎంత మొత్తుకున్నా కానీ పోస్ట్ పోన్ చేసి పెట్టినా అని చేయలేదు ఓకే, అక్కడ దాకా ఓకే. కానీ నువ్వు దానికి తగ్గట్టుగా వీళ్ళు రాగానే నువ్వు రెడీగా ఉండాలి కదా. నువ్వు ఫుట్బాల్ కోచ్ అపాయింట్ చేస్తే వాడు గ్రౌండ్ ఉండదు, ఫుట్బాల్ ఉండదు, పోల్స్ ఉండయి, నెట్లు ఉండయి. ఆడికెళ్ళే బాస్కెట్ బాల్ ఆట ఆడిపిస్తా అంటావు, దానికి కోచింగ్ తీసుకొచ్చి ఆడ పెడతా అంటావు. బేసిక్ ఉండాలి, ఆడేటోడు ఉండాలి, గ్రౌండ్ ఉండాలి, అన్ని ఉండాలి కదా. అవన్నీ ఏం తయారు లేవు, విద్యార్థులు లేవు, నీ పాఠశాలలు లేవు, తరగతి గదులు లేవు, ఏం లేవు. అవన్నీ పక్కకు పడేసేసినావు, అవన్నీ తీసుకొని పక్కకు పడేసి ఉట్టిగానే డిఎస్సి అక్కడ ఉన్నప్పుడు మాత్రం ఈ సెంటిమెంట్స్ మేము ఉద్యోగాలు ఇస్తున్నాం కానీ వారు రేపు అలా పని ఏం చేయాలి? పోరాగాలు రాకుంటే మళ్ళీ పంతుల మీద బద్నాం. వీళ్ళ పాఠాలు చెప్తున్నారు, వీళ్ళ ఉట్టిగా జీతాలు తిని పంటారని చెప్పి మళ్ళీ అదొకటి. దాని మీద సూపర్విజన్ లేదు, పాడు లేదు. అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసిన. హెల్త్ బిలో 4%, 3.8 or 3.9 సంథింగ్, అంటే 11,000 crores or సంథింగ్. 11,000 crores 2,91,000 కోట్ల బడ్జెట్ లో 11,000 కోట్లు, 3.8, 3.9% అంటే ఎంత దారుణమైన విషయం ఇది. మళ్ళీ ఇదే బడ్జెట్ లో గతంలో ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ కూడా కట్టలేకపోయారు అన్నారు. మరి ఇదే 3.9% బడ్జెట్ తో ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్లు కడతారా? పెద్ద క్వశ్చన్ మార్క్ మళ్ళీ అక్కడ. డెఫినెట్ గా కట్టలేరు. ఇప్పుడు సుందేలు ఎలుకలు పందికోకులు తిరిగి ఆపరేషన్ థియేటర్లకు వచ్చి కాళ్ళు కొరుకుతున్నాయి, ఏళ్ళు కొరుకుతున్నాయి అని ఫోటోలు చూసినాం. ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా సేమ్ అట్నే ఉన్నది. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ ఆపరేషన్ థియేటర్లు వీళ్ళు వచ్చిన తర్వాత కనీసం మరమ్మతులు చేసిరా చెప్పండి. మేము రోజు ఉస్మానియా హాస్పిటల్ పోతే ఓ పెద్ద మనిషి హెల్మెట్ పెట్టుకొని ఏంది సార్ అంటే ఎప్పుడు కూలి పడుతుందో తెలియదు, పైకి వెళ్ళి పెంచులు ఊడిపడుతుంది. అరే ఏంటంటే అరే నేను జోక్ చేస్తున్నావు సార్ అంటే కాదు మేము నిజంగా చెప్తున్నాం అని. మొన్న ఒక సీరియస్ అకేషన్ లో
జడ్సన్ నిరాహార దీక్ష చేస్తా ఉండే కదా, చేస్తుంటే తను ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్ తీసుకుపోతే పోలీసు వాళ్ళు వచ్చి మా స్టేషన్ కాడ వద్దని చెప్పి ఇక్కడ షిఫ్ట్ చేశారు. వద్దు అని చెప్పి ఆడదాకా బైక్ మీద SICI వచ్చారు, ఇక్కడ నిమ్స్ కాడ వదిలేసి వెళ్ళిపోయారు. మేము లోపల పోయి చూస్తే ఎమర్జెన్సీ కాడ బయట నిలబడి ఉన్నాడు. అప్పటికే 10 రోజులు అవుతుందనే అమరణ దీక్ష కూర్చొని నిరుద్యోగులకు సంబంధించి కూర్చొని లోపల చూస్తే బెడ్ లేవంటారు. వాళ్ళు డాక్టర్లు దండం పెట్టి మీరు రాకని కెమెరాలు మనోళ్ళందరూ కూడా వచ్చారు, మన తొలి వీళ్ళందరూ వచ్చారు. ఆ కెమెరాలు మీద పెట్టి ఆడవిస్తారు, సార్ మీరు దండం పెడతాం, మా పరిస్థితి మంచి లేదు, మేము స్ట్రెచ్చర్ల మీద ట్రీట్మెంట్ చేస్తున్నాం, మీరు లోపలికి వచ్చి మా సిచ్యువేషన్ చూడండి, మీరు దయచేసి బయట చెప్పకండి కానీ మా సిచ్యువేషన్ చూడండి. స్ట్రెచ్చర్ మీద అప్పుడు ఇంకా డైరెక్టర్ వీళ్ళందరికీ ఫోన్లు చేస్తే అప్పుడు లేదమ్మా ఇది గవర్నమెంట్ బద్నాం అవుతుంది, దీంతో మీకు అర్థం అయితే లేదు, ఇక్కడ ఏ కొద్దిగా చిన్న ఇష్యూ అయినా కానీ ఈ గవర్నమెంటే బద్నాం అవుతుంది, పలానా పేషెంట్ వస్తే కనీసం 10 రోజుల నుంచి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, 10 రోజుల నుంచి అన్నం తినకుంటున్నాడు, ఆయనకి ఏమైనా అయితే మీరే బాధ్యత వహిస్తారు, ఆయనకి ఇప్పటికే పల్సులు సరిగా కొట్టుకుంటలేవు అని అంటే అప్పుడు స్ట్రెచ్చర్ మీదనే 4 గంటల సేపు దాదాపు స్ట్రెచ్చర్ మీదే ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. అది నిమ్స్ లో నేను చెప్పేది. సో నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి ఇట్లున్నప్పుడు ఉన్న టాప్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? నువ్వు వేరే వాటి గురించి కాదు కదా, వేస్ట్ ఖర్చులు చేయకుండా ఇటువంటి టాప్ ప్రియారిటీ ఇవ్వాలి. నువ్వు ఎన్ని అయితే చెప్పు, ఎమర్జెన్సీలు నిమ్స్ లో ఇంకో 10 కట్టు, ఉస్మానియాలో కట్టు, ఉస్మానియా ఏ థియేటర్లు కట్టు, కాకతీయ మన ఎంజిఎంలు చేయి, లోకల్ హాస్పిటల్స్ డెవలప్ చేసి అది కూడా ఎక్కువ కాదు తెలుసా, 45,000 కోట్లు అయితే నియోజకవర్గానికి ఒక అపోలో వస్తుంటే అద్భుతమైన హాస్పిటల్ కట్టి వదిలిపెట్టచ్చు. ఇవన్నీ మీద స్టడీ చేసిన 54 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అపోలోలు ఎన్ని జీతాలు ఇస్తారో అంత ఈక్వల్ గా జీతాలు ఇచ్చుకుంటూ చేయొచ్చు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 119 హాస్పిటల్ కట్టొచ్చు. మన ఈ 4% బడ్జెట్ తో మనం హాస్పిటల్స్ ఏం లేదు, నో ఎక్స్పాన్షన్, నథింగ్, ఏం ఉండదు దానికి. ఒకటి ఫస్ట్ ఏంటంటే చిత్తశుద్ధి. వీళ్ళు కూడా పాలకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెడికేర్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ వరంగల్లో ఓపెనింగ్ చేస్తే హైదరాబాద్ నుంచి హోర్డింగ్స్ ఉంటాయి, హైదరాబాద్ నుంచి ఫ్లెక్సీలు ఉంటాయి, ప్రతి పేపర్ మీద ప్రతి న్యూస్ పేపర్ లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఇంగ్లీష్ పేపర్స్, తెలుగు పేపర్స్, ఉర్దూ పేపర్స్, అన్ని భాషలకు సంబంధించిన పేపర్స్ లో యాడ్లు వస్తాయి. అంటే వాడు హాస్పిటల్ స్టార్ట్ చేయకముందే ఇన్ని కోట్లు అంటే మనం విస్తరిస్తామని దానికి ముఖ్యమంత్రి పోయి ఇనాగ్రేట్ చేస్తాడు. ఏం తమాషా ఇది? అంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్ను మీరు పెంపొందించాలి. ప్రైవేట్ హాస్పిటల్లో మరి వాటాలు ఉన్నాయా వీళ్ళకు తెలియదు. నీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇక్కడ చేసి వీటిని చంపుతారు. నేను రాను బిడ్డు గండాల దవాఖానకు, గవర్నమెంట్ దవాఖానాలకి రానని చెప్పి ఎందుకంటే ఉండేగా, నేను ఎప్పుడు చిన్నప్పుడు పాట అది సేమ్ రిపీట్ అవుతున్నది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే సాగు దగ్గరే పోతావు రా బైకి, నువ్వు కాటి పోయటం అయితే నేను హాస్పిటల్ పోవాలనే లెక్కల. ఈ గవర్నమెంట్ వచ్చినాక దాని మీద శ్రద్ధ పెడతారు కావచ్చు అని అనుకుంటే వీళ్ళు దానికి విరుద్ధంగా దానికి బడ్జెట్ కేటాయింపులు లేవు కదా. నువ్వు ఇంకా ఉల్టా ఏంటంటే నువ్వు పుండి మీద కారం చల్లినట్టు ఇప్పుడు మా సొంటల మీద అటువంటి హాస్పిటల్ నువ్వు ఇనాగ్రేషన్ పోయే వరకు మా సొంటలకి ఏమవుతుంది? ఇంకా ఘోరంగా. అంటే నువ్వు కావాలనే ప్రైవేట్ హాస్పిటల్ పెంపొందించే ప్రతి కుటుంబానికి ఇప్పటికే భారం, విద్యతోని భారం జరుగుతున్నది. ఏదైనా గట్టిగా రోగం వస్తే వాడు అటే పోతాడు, ఆచిపోతాడు, ఇక చచ్చిపోతాడు, ఇక బతికే ముచ్చటే లేదు. ఏదో ఆస్తులు అమ్ముకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలు చేసినామంటారు. ఇప్పుడు నాకు తెలిసి ఆ 10 లక్షలు కూడా ఇందులో ఇంక్లూడే. అవన్నీ స్పెషల్ బడ్జెట్ ఏం లేదు. ఇంకోటి ఆరోగ్యశ్రీ కన్నా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ బిల్డప్ చేయ కదా, నువ్వు అన్ని ఉచితంగా పెట్టు కదా. నువ్వు కొత్తగా ఇవన్నీ పెట్టి ప్రైవేట్ వాళ్ళు నువ్వు 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఇచ్చి మళ్ళీ వెనకకెళ్ళి నువ్వు పైసలు తీసుకున్నాడు, కిట్ ప్రోకో లెక్క వెనకకెళ్ళి పైసలు తీసుకొని పార్టీలకు డొనేషన్స్ ఇవన్నీ అవసరం లేదు కదా. గతంలో యశోద హాస్పిటల్ ఇవన్నీ చేసిన గవే పనులు కదా. కానీ నీకెందుకు? నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తే పబ్లిక్ ఏమైనా తిక్కనా? మంచి ట్రీట్మెంట్ ఉంటే ప్రైవేట్ దగ్గర పోయి పైసలు కాలబడేందుకు ఈ స్కీములు ఇవన్నీ మళ్ళీ అగైన్ ప్రైవేట్ హాస్పిటల్స్ ను కాపాడేటందుకే, వాటిని రక్షించడానికి వాటిలో పెద్ద స్కామ్ లా అది కూడా తక్కువ నమ్మకం తెలియదా? ఎన్ని చూస్తలేం ప్రైవేట్ హాస్పిటల్లో ఎన్ని ఇన్సిడెంట్స్ వస్తలేవు చెప్పు. సో ఇటువంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఈ గవర్నమెంట్ వచ్చినాక అట్లీస్ట్ నివృత్తి అవుతుంది. ఒక కొత్త ఆలోచనతో పీపుల్స్ గవర్నమెంట్ అన్నారు కాబట్టి ప్రజల పక్షాన ఇప్పుడు కూడా ఉంటారు కావచ్చు అని. ఇప్పటికీ కూడా నీ అంబులెన్స్ వ్యవస్థ లేదు. నిన్న మనం చూస్తున్నాం, సిగ్గుపడాలి మనం. 10 కిలోమీటర్లు తల్లిదండ్రులకు ఇబ్బంది అయితే ఇట్లా బొంగుల మీద పట్టుకొని కింద వాళ్ళని వేసుకొని వస్తున్నారు హాస్పిటల్కి రావాలంటే. ఏంది ఇంత దుస్థితి కళ్ళకు కనబడతాయి? ఏ రాజ్యంలో 75 ఏళ్ల స్వతంత్ర దేశం తర్వాత కూడా మన తెలంగాణలో ఇంకా ఆ సిచ్యువేషన్స్ ఉన్నాక ఇంకేముంటది? ఇక్కడ మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిస్థితే ఇట్లున్నది. ఇంకా నీకు ఊర్లలో పోతే అతి ఘోరంగా అతి దారుణంగా ఉన్నది. సో నువ్వు నీ ప్రియారిటీస్ ఏంటి, నీ ఇంట్రెస్ట్లు ఏంటి? నువ్వు హెల్త్, విద్యా, వైద్యం కనుక 2 ఇచ్చేది ఉంటే సగటుగా తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఏ స్కీమ్ అందినా అందకపోయినా ఒక 25 నుంచి 30 వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చినట్టే. వాళ్ళు సింపుల్ గా ఒకటే ఆన్సర్ చెప్తారు, ఎందుకు దీనికి కేటాయింపులు అంటే చేద్దాం అనుకున్నాం కానీ అగ్రికల్చర్కి వ్యవసాయానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. రుణమాఫీ 30,000 కోట్లు పోయింది కదా, వచ్చేసరికి 30,000 కోట్లు ఉండదు, మనం అప్పుడు బాగా చేసుకుందాం, ఈ బడ్జెట్ని అక్కడ అలొకేట్ చేద్దామన్న
లైన్ తీసుకొస్తారు. ఎట్లా నమ్మాలి దీన్ని? నువ్వు బ్యాంకర్స్ తోని కొంచెం బ్యాంక్ హాలిడే కింద ఇంట్రెస్ట్ హాలిడే కింద నువ్వు చేసుకుని మాట్లాడో చేసో అది ఒకటే కాదు కదా టాప్ ప్రియారిటీ. నువ్వు చాలా మీద పెడుతున్నావు, చాలా వాటి మీద నువ్వు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద పెడుతున్నావు. అవన్నీ అవసరం లేదు కదా ఇప్పుడు ఇమీడియట్ గా. సో నువ్వు రుణమాఫీ నీకు నువ్వు చెప్పుకున్నాయి కదా అవన్నీ. అవి నీకు ప్రియారిటీ పెట్టుకో. నువ్వు గిట్టుబాటు ధర కనుక ఇచ్చేది ఉంటే అసలు రైతులు ఎవ్వరు నీకు ఇటువంటి ఏవి అప్పులు చేయాల్సిన అవసరమే ఉండదు. అసలు నువ్వు గిట్టుబాటు ధర కరెక్ట్ ఇచ్చేది ఉంటే నువ్వు ఇయ్యక ఇవన్నీ మళ్ళా కింది మీద చేసి నువ్వు ధాన్యం కూడా అన్ని పంటలకు 500 రూపాయలు నరిస్తుండ్రా మరి? దీన్ని కూడా సన్నోట్లు దొడ్డోట్లు అని దీంట్లో మళ్ళీ ఒక లింక్ పెట్టిరు. మిగతా అన్ని పంటలకు ఇస్తా అంటారు, అవేమి ఇస్తలేరు కదా. అవి కూడా ఏంటంటే వీళ్ళ చిత్తశుద్ధి. ఇప్పుడు ఒకటే క్లియర్గా ఏంటంటే క్లియర్గా వాళ్ళు నిజంగా ఫేర్ గా దీని గురించి ఆలోచించుకుంటే వృధా ఖర్చు ఏదైతుందో ఒకటి సింపుల్ మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ అవసరమా? ఆ పైసలు ఇటు పెట్టొచ్చు కదా మరి. దానికి దీనికైతే సరిపోతుంది. అట్లా నువ్వు మొత్తం బడ్జెట్లో కనుక అన్ని నువ్వు తీసుకుంటా పోతే ఒక్కొక్క దాంట్లోకి నువ్వు తీసి నీ ప్రియారిటీ వీటి మీద పెట్టొచ్చు కదా. తర్వాత ప్రియారిటీ కింద పెట్టుకో అది పెట్టుకో కదా. మెట్రో కూడా మెట్రో అవసరం లేదు. నీ 35,000 కోట్ల రూపాయలు నువ్వు 40,000 కోట్ల రూపాయలు దాదాపు నువ్వు అగ్రికల్చర్ కే పెడుతున్నావు. 70,000 కోట్ల రూపాయల అది బోంగా మిగతా మేము అగ్రికల్చర్ కే పెడుతున్నాం కదా, మాఫీ బోంగా అని చెప్పని మీరు చెప్పొచ్చు. మీకు అది ఉండొచ్చు. అది కాకుండా వేరే పెట్టు బై, వేరే పైసలు అని ఇవన్నీ అవసరం లేదు కదా నీకు. ఇప్పుడు ఇమీడియట్ అవసరం లేదు. ఇప్పుడు రేపు పొద్దుగా లేకపోతే కూడా అమెరికా పోతలేడా, బాంబేకో ఢిల్లీకో పోతలేడా ఫ్లైట్లలో పోతారు కదా. ఇమ్మీడియట్ కావాలా దానికి? ఇన్ని రోజులు ఆగలేదా? 10 ఏళ్ళ నుంచి ఆగలేదా? 15-20 ఏళ్ళ నుంచి ఆగలేదా? ఇప్పుడే కదా మెట్రో వస్తున్నది. ఆగు. నువ్వు ఒకవేళ నీకు అంతనే ఇంట్రెస్ట్ ఉండదు అంటే వీటి సైడ్ నువ్వు అదే పైసలు తీసుకొచ్చి నువ్వు వీటి సైడ్ పెట్టొచ్చు కదా. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. నువ్వు ఒక ప్రాణం పోతే ప్రాణం తిరిగి వస్తుందా? రాదు. మరి ఎట్లా? నువ్వు గ్రామీణ ప్రాంతాలలో పోతే రేకాడితే అనే బతుకులలో చాలా హీనంగా ఘోరంగా డిఫరెంట్ రోగాలు వస్తే చచ్చిపోతే లెక్కనే లేదా, పట్టింపు లేదు వానికి ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ సంక్షేమం కోసం అని ఎవరికి వాళ్ళుగా కేటాయించండు. బీసీలకి 9,000 crores సంథింగ్ అనుకుంటా. ఎస్సీ సప్లాన్ కింద 30,000 కోట్లేమో, ఎస్టీ సప్లాన్ కింద 17,000 crores. సో వాళ్ళది చట్టం కాబట్టి అది ఇవ్వాల్సిందే. సరే ఎంతవరకు నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అన్నది చూడాలి. సో బీసీలకి అయితే 9,000 దగ్గర ఆగిపోయింది. కులగణన కూడా వాళ్ళు ప్రస్తావించారు. కులగణన మేము నమ్ముతున్నాం, అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, కానీ ఎప్పుడు చేస్తాం అనేది మాత్రం అందులో లేదు. అదే ఇప్పుడు అది చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు చెప్పిండ్రు. అది చేసిన తర్వాతనే ఎలక్షన్స్ కూడా పెడతామని కూడా చాలా క్లియర్గా చెప్పిండ్రు. ఎస్సీ ఎస్టీలకు చేసిండ్రు, మంచిది, చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు వచ్చినా చేయాల్సిందే, అది పక్కా. కానీ అరౌండ్ 60% జనాభా ఉన్నటువంటి బీసీలు వీళ్ళు కూడా కుల వృత్తులు నాశనమైనాయి. కుల వృత్తులు ఎక్కడికక్కడికి క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళకు ఉపాధి లేక వృత్తులు బంద్ అయిపోయి నానా అరిగోస పడుతున్నారు. అంటే అద్భుతం. ఇప్పుడు మాట్లాడుకుంటే చెప్తారు ప్రతి ఒక్కరు, నేతన్నలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేతన్న మరమక్కమే మరణ శాసనం అయ్యిందా, బ్రతుకు తెరువు లేక ఉరివోసుకుంటుందా, చేనేత బతుకుల్లో చేదు మిగిలిందో సిరిసిల్ల నా తల్లి చిన్నపోయిందా ప్రతి ఒక్కరు మాట్లాడే క్రమంలో చెప్పుకుంటూ పోతుంటారు. ఏంది అరే ఇంత ఘోరమైన బతుకులైనా. కానీ మరి టాలెంట్ పోతున్నప్పుడు దాన్ని కాపాడేందుకు ఒక 9,000 కోట్లతో నువ్వు మొత్తం 60% ఉన్నటువంటి బీసీ కులాలు అంటే కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళ కుల వృత్తులను ఎట్లా అభ్యున్నతి చేయాలి, ఉన్నదాన్ని ఇంకెట్లా ప్రోగ్రెస్ చేయాలి, వాళ్ళకు జీవనోపాధి ఎట్లా జరగాలి. ఇలా మొత్తం పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చిన తర్వాత చిన్న వృత్తుల మీద ఆధారపడి మొత్తం కొలాప్స్ అయిపోయారు. వాళ్ళకి కాపాడంటే వాళ్ళకు ఆర్థిక పరమైనటువంటి ఎంతో కొంత సహకారం ఉపకారం వాళ్ళకు ప్రభుత్వాల పట్ల నుంచి జరగాలి, చేయుతూనే జరగాలి కదా. 9,000 కోట్లతో ఏం చేస్తుంది? సరాసరి డిస్క్రిమినేషన్, ఇది క్లియర్ కట్ డిస్క్రిమినేషన్. సో చెప్పేటప్పుడు ఇది ఒకటే కాదు, నువ్వు ఆ జనాలను ప్రాపర్ గా చూస్తున్నావు అని. ఇప్పుడు అట్లా చూసినా కానీ ఈ సెక్షన్ సంబంధించినటువంటి వాళ్ళే ఫీజులు కట్టాక నీకు బడులలోకి వెళ్ళి డ్రాప్ అవుట్స్ మొత్తం మేజర్ సెక్షన్స్ బీసీస్ అవుతున్నారు. కొంత ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళు అవుతున్నారు. సార్ ఎస్టీ కాలనీలలో పెట్టిన బళ్ళు అయితే అసలు నచ్చలేదు చాలా. మనం కూడా మొన్న పోయినప్పుడు కూడా కొన్ని తాండాలలో పోయి చూసినటువంటి బడులు ఎంత ఘోరంగా ఉన్నాయో, కప్పులు కూలుడు ఇవన్నీ. సో ఈవెన్ అదే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేతో పాటు 9,000 కోట్లతో సరిపోవు కదా. 60% దాదాపు 60% 58 చేంజ్ ఉన్నటువంటి జనాభాకు ఇంకెక్కువ చేయాల్సిన అవసరం ఉన్నది. సో దీంతో వీళ్ళకు ప్రభుత్వం ఏముంటుందంటే ఈ సెక్షన్స్ మీద వీళ్ళకు పట్టింపు లేదు, వీళ్ళకి అశ్రద్ధ ఉన్నది, ఈ సెక్షన్స్ అన్ని వీళ్ళ మనుషుల లెక్క ట్రీట్ చేస్తలేరు అనే ధోరణి ఈ జనం లోపల ఆ భావన కలుగుతుంది. అది వాస్తవమే. చివరిగా కేసీఆర్ కూడా ఇవాళ మొత్తానికి వచ్చిండు, కానీ ఆయన జస్ట్ ప్రసంగం విన్నాడు, అవతల పడ్డాడు. ఇక జరిగింది కూడా అదే. ఎల్లుండి ఏమొస్తాడు అన్నది చూడాలి, ఎందుకంటే డిబేట్ ఉంటుంది కాబట్టి. సో ఆయన ఏమంటుంటే మొత్తం గ్యాస్ ట్రాష్ ఇదంతా ఉత్తదే, ఇది ఏం లేదు, ఒత్తి చెప్పుడు తప్ప అంతా ఏం లేదు, మా స్కీమ్స్ అన్ని పక్కన పెట్టేసారు, గొర్రెల స్కీమ్ లేదు, దళిత బంధు లేదు, ఇంకోటి లేదు. సో కేసీఆర్ మాటల్ని ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా?
ఏం లేదు గట్లనే గ్యాస్ మాటలు మాట్లాడితే జర మంచిగా చూస్తుంది వినేటందుకు మంచిగా అనిపిస్తుంది అంతనే తప్ప అవన్నీ పాపాలైన భాగస్వాముడు కదా. అవి ఇలా కాళేశ్వరం మాట్లాడతారు, అన్ని కుంభకోణాలే కదా. అసలు ఇప్పటి వరకు ఆయన అక్కడ దానికి వచ్చి మాట్లాడే స్థితి దాకా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు తీసుకొస్తారు నాకు అర్థమైతే లేదు. ఆయన ఇది ఉన్నాయి అయితే ఎంక్వైరీలు అయితే జరగాలి కదా. మరి ఎక్కడైనా వీళ్ళకి ఏం లోపాయికారి అయిందో ఒప్పందాలు అయినాయో తెలియదు. కానీ నేను అనుకున్నా ఇటువంటి వాళ్ళని వైట్ వాష్ చేస్తారు అనుకున్నా. ఈ త్రాష్ గ్యాస్ కాదు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు విద్యా వైద్యానికి మంచిగా కేటాయించి కేసీఆర్ మాటలకు వైట్ వాష్ చేస్తారు అనుకుంటే వీళ్ళు ఖాళీ ఐ వాష్ చేసేసారు ఖాళీ అంతనే మనకు. అది అంతా కూడా జరగలే. సో వీళ్ళు కనుక ఈ వ్యవస్థ మీద కనుక ఇటువంటి వాటి మీద కనుక పెట్టుబడి పెట్టేది ఉంటే ఇంకా మంచిగా చేసేది ఉంటే కేసీఆర్కి అసలు మాట్లాడేటువంటి అర్హత లేదు. కానీ ఒక్కటేందంటే కేసీఆర్ ఆ మాటలు అంటే ఆయన చేసిన విధానాలతోనే తను ఓడిపోయాడు. సో ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఎంత చెప్పినా ఆపోజిషన్ లో కాబట్టి ప్రజాపక్షాన మాట్లాడాలి. అందుకే మా అధికారం కోల్పోయింది కదా అని. ఇలా గొర్రెలు బర్రెలు గురించి అన్ని డిఫరెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడి అన్ని స్కీమ్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. వాళ్ళ అవసరం అయితే ఏం లేదు. కానీ వాళ్ళ ఆ ధనాన్ని ఎటు కరెక్ట్ చేస్తారనేది. ఇప్పుడు మరి నువ్వు అవి చేసిన స్కామ్సే కదా. అవన్నీ బయట గొర్రెల స్కామ్ తక్కువ స్కామ్ అది. నువ్వు ఇలా రాగానే ఏమన్నా అవన్నీ ఉన్నాయి వాళ్ళు డిపాజిట్లు చేశారు. డిపాజిట్లు నీ గవర్నమెంట్ హయాంలో చేశారు. ఎప్పుడు చేశారు? ఏళ్ళ కింద చేశారు. వాళ్ళకి నువ్వు ఇచ్చినవా? ఇలా కొత్తగా వచ్చి నేనేదో అబ్బా అని చెప్పి నువ్వు రామకీర్తనలు కృష్ణ పద్యాలు వాడితే నేను ఎవడు ఉండడు ఈడ అంత లేదు. వీళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకి అంత లేదు. కానీ దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా ఈక్వల్ గా మంచిగా అతన్ని కౌంటర్ చేసేందుకు కనుక ప్రాపర్ కనుక చేసేది ఉంటే హర్షించేటోళ్ళం. నాకైతే నిజంగా చెప్తున్నా ఈ బడ్జెట్ నేను ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద వీళ్ళు ఎంత ఎక్కువ పెడతారు కావచ్చు అని అనుకున్నా. మన బోటుల్లో మాట మూపిస్తారు కావచ్చు అనుకున్నా. కానీ మళ్ళీ ఇంకా వాళ్ళు మాట్లాడేటువంటి అవకాశాలు ఇస్తున్నారు. ప్రజల పక్షానో ప్రజల వాయిస్ గా జనం తరఫుకెళ్ళి ఇటువంటి ముచ్చట్లు చెప్పేటువంటి వేదికలు వాళ్ళు మళ్ళీ ఈ బడ్జెట్ తోటి ఇస్తున్నారు. సో సెంట్రల్ బడ్జెట్ ఎందుకు తెలంగాణ అన్న పేరు లేదు, కనీసం తెలంగాణ గురించి మాట్లాడలేదు, ఎక్కడ కేటాయింపులు ప్రత్యేకమైన కేటాయింపులు లేవన్నది అసెంబ్లీలో కూడా నిన్న తీర్మానం చేశారు. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు? టూ మచ్ అసలు యాక్చువల్గా ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి అందరు ఎంపీలు అసలు పార్లమెంట్ లో భీష్మించుకొని కూర్చొని మేము బయటికి వెళ్ళాము, ఇప్పుడు తెలంగాణ గురించి ఏదైనా మీరు చేశాక మేము బయటికి వెళ్ళామని అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, బీజేపీ వాళ్ళు కూడా అందరూ పార్లమెంట్ లో కూర్చొని మేము బయటికి పోం అని చెప్పి అన్నలే కానీ కూర్చొని మార్షల్స్ బయట పడేసినా పర్వాలేదు. కానీ ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? నేను ఆంధ్రాలోకి ఇచ్చినో లేకపోతే బీహార్లోకి ఇచ్చినది కాదు. ఇప్పుడు నువ్వు అట్లనే అనుకున్నావు అనుకో 58,900 కోట్ల రూపాయలు నువ్వు బీహార్కి ఇచ్చినావు కదా. ఒక జస్ట్ విద్య గురించి తీసుకుందాం. నీకన్నా వెనుకకున్నాం మేమిడ లర్నింగ్ ఇండెక్స్ ప్రకారంగా చూస్తే నీకన్నా వెనుకకున్నాం. అట్లన్నప్పుడు ఏది ఇంకెక్కువ బ్యాక్ పడుంది నువ్వు అంటే నీ కేవలం ఇది ఏంటంటే పదవులలో కూర్చుంటందుకు, వాళ్ళ కుర్చీలు కాపాడుకుంటందుకు, వాళ్ళ హోదాలు కాపాడుకున్నందుకు, వాళ్ళ స్థాయిలు కాపాడుకున్నందుకు ఈ వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, అక్కడ నితీష్ కుమార్ ఇద్దరు 15,000 కోట్లు అంటే మనకు ఒకవేళ ఆంధ్ర కంపారిజన్ చేసుకుందాం అనుకో, మనకు రావాలి కదా, ఫ్యాక్టరీ రావాలి కదా. నీకు విభజన చట్టం కింద ఈ ప్రాంతంకు తెలంగాణ ప్రాంతంకు రావాల్సిన నిధులు రావాలి కదా. నువ్వు ఇచ్చినవా? ఒక్క హామీ అన్న ఇంప్లిమెంట్ చేసిరా? ఏది కూడా చేయలేదు. మరి ఎంపీలు ఏం చేస్తారు? ఇక్కడికి పోయిన ఎంపీలు బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు? బయటికి రావద్దు, అక్కడనే కూర్చోవాలి. నిన్న ఇంకోటి మాట్లాడుకుంటా రామసాయమా మన ఖమ్మం ఎంపీ అంటుండు గాజులు వేసుకున్నారు. వీళ్ళు ఇంకా మైండ్ సెట్లకి వెళ్ళి బయట పడతలేరు. ఈ గాజులు వేసుకుని ఆడవాళ్ళని ఎందుకు ఇన్సల్ట్ చేస్తారో నాకు అర్థం కాదు. నిన్న మాట్లాడుకుంటా ప్రెస్ లో అది చాలా టూ మచ్. అటువంటి మీరు ఎంపీలు ఆ స్థాయికి వెనకనే జర మారు, మీరు మీ పదజాల మారు. కానీ ఏంటంటే కేంద్ర బడ్జెట్ విషయంలో అంటే ఫస్ట్ నుంచి కూడా మోడీ ఎక్కడ మాట్లాడారు కానీ ఎక్కడో దగ్గర ఆయనకు ఈ తెలంగాణ ఫార్మేషన్ అనేది ఆయనకి ఇష్టం లేనట్టుగానే మాట్లాడతారు ప్రతిసారి. తల్లిని చంపి బిడ్డను పుట్టించిర్రు అన్ని ఎన్ని గమ్మత్తు పిచ్చి పిచ్చి మాటలు ఆయన వైఖరిలో అట్లా ఉన్నది. సో తెలంగాణ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా. అట్లా ఇవాళ ఏంటంటే చాలా రాష్ట్రాలకు కూడా ఈ రెండు స్టేట్స్ తోని బీజేపీ కూడా చాలా రాష్ట్రాలలో ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ పడుతుంది. ఒక రెండు రాష్ట్రాలకి ఇంత పెద్ద మొత్తం ఇచ్చి ఇంకోటి ఏం చెప్తున్నారు 15,000 కోట్లు ఇచ్చిన తర్వాత కూడా భవిష్యత్తులో కూడా ప్రతి బడ్జెట్ లో ఆంధ్ర ప్రాంతానికి ఇంకా మేము ఇస్తాము అనేది కూడా చెప్తున్నారు. మీరు ఎన్నన్నీ ఇచ్చుకోండి. కానీ విభజన చట్టం కింద ఏదైతే పార్లమెంట్ లో ఏదైతే చెప్పినరో వాటికి సంబంధించినటువంటి అయితే వరంగల్ అయితే కోచ్ ఫ్యాక్టరీ కొన్ని ఏళ్ల నుంచి పెండింగ్ పడినది కదా. గవ్వి కూడా గది కూడా ఇయ్యలేరా? తీసుకపోయి ఎక్కడెక్కడో వాడేసి వాళ్ళైతే పాపం అక్కడ కాజీపేటలో అయితే వాళ్ళు ఏంది ఎక్కని గుడి లేదు,
ముఖం దేవుడు లేదన్నట్టుగా తిరుగుతున్నారు వాళ్ళు. అది రావాలి తెలంగాణకు తలమానికం అటువంటిది సెంటర్ మొత్తం సౌత్ అండ్ నార్త్ కనెక్టివిటీ గురించి కాజీపేట అనేది ఒక పెద్ద అడ్డా. అది దానికి సంబంధించి కూడా మీరు ఇస్తలేరు. ఒక్క విభజన చట్టానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎంత ఇస్తుందో మనకు కూడా సేమ్ అదే ఇంప్లిమెంట్ చేయాలి కదా. కానీ అప్పుడు ఇప్పటి నుంచి వాళ్ళు ఫైట్ చేయాలి. పార్లమెంట్ లో ప్రతిసారి ఈ అంశాల గురించి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఢిల్లీలో కొట్టాడాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ బడ్జెట్ సెంట్రల్ అండ్ స్టేట్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.